ఇప్పుడైతే ఇక మల్లె చెట్టు అయితే అప్పుడు కట్ చేసినాం కదా, మళ్ళీ ఎంత బాగా వచ్చింది. వామ చెట్టు కూడా బాగా వచ్చింది. ఇంట్లో కూడా దోసకాయ చెట్టు వస్తుంది. ఇక్కడ కూడా ఒక దోసకాయ పడ్డదండి. దోసకాయ ఇగో ఇక్కడ వచ్చింది దోసకాయ. ఇక్కడ ఉంది చిన్న దోసకాయ పడ్డదండి. ఇప్పుడైతే పోస్తున్నాను నేను. గులాబీ చెట్టు కదా, మంచిగా కట్ చేస్తే మళ్ళీ ఎగురు వచ్చి మంచిగా పూలు పూస్తుంది. ఇక్కడ లిల్లీ పూల చెట్టు ఉంది. ఇలా లిల్లీ పూల చెట్టు, బ్రహ్మకమలము, ఇక ఇన్ని ఉన్నాయండి. ఈ పిచ్చి మొక్కలు అన్నీ తీసేయాలి ఇందులో. ఇంకా అరటికేళ, చక్కెరకేళ ఇది. అరటికేళ నేను లిక్విడ్ పోయడంలో మంచి ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంతకుముందు నేను అన్ని లిక్విడ్ కూరగాయలు ఆకుకూరలు అదే పోసిన కదా. ఇలానే కనకాంబరం చెట్టు వచ్చింది చూడండి. ఎన్ని పూలు ఉన్నాయి చూడండి. ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం అవతల పడ్డది. ఎప్పుడు దీన్ని ఎప్పుడు మంచిగా చేయాలో ఏమో. దానికి వస్తలేదు టైం. ఇందులో టమాటా చెట్లు ఉన్నాయేమో. చాలు అది మూసి పెట్టు.